టీవీ49 న్యూస్ కి స్వాగతం. బ్లాక్ మెయిలర్స్ కు ఎవరూ భయపడవద్దని, ప్రతి సామాన్యుడికి తమ ప్రభుత్వం న్యాయం చేసే విధంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, ఎంపీపీ ఉండమట్ల వాసు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి వరప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా గాడు సత్యనారాయణ, విలేకరుల సయ్యద్ హుసేన్లు ఆర్టీఐ చట్టాన్ని ఆసరాగా చేసుకుని పట్టణంలో ఇల్లు కట్టుకునే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయల వసూలు చేశారని అన్నారు. కొంతమంది మున్సిపల్ సిబ్బంది సహకారంతోనే జరిగిందన్నారు. పేదవాడి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం ముందుంటుందని, ఎవరు భయభ్రాంతులకు గురికాకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇల్లు కట్టుకోవాలన్నారు. ఒక ప్రెస్ మీట్ ఒకటి నిన్న అక్కడ చెప్పడం జరిగింది. అది కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయింది, నడవలేనటువంటి పరిస్థితుల్లో వీల్ చైర్ మీద ఉండి కూడా నడవటం జరిగింది. అంటే ఇల్లు కదలటానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడికన్నా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కాలు ఇరిగిపోయి ఇంట్లో కూర్చునేటువంటి సమయంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి నేను తీసుకొచ్చానని చెప్పి సంతోషిస్తున్నాను. బొమ్మాల దగ్గర పడిగాములు పడితే దర్శనాలు లేనటువంటి పరిస్థితులు చూశాను. ఆఫీస్ దగ్గర నొస్తున్నాను అనే పరిస్థితులు చూశాను. అటువంటి పరిస్థితుల నుంచి ఈ పరిస్థితి అంటే 2 రకాలుగా దీన్ని చెప్పగలగాలి. ఒకటి, ప్రజలు ఇటువంటి చిల్లర ట్రిక్కులకి ఏదో నిజంగా ఆ పరిస్థితులు ఎక్కడికైనా వెళ్తామంటే అక్కడ జరగకూడనటువంటి పరిస్థితి జరిగినప్పుడు వెళ్తాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది ప్రజాప్రతినిధిగా అది మా బాధ్యత. ఇటువంటి చిల్లరేసాలు వేయటానికి అక్కడికి వెళ్ళి ఇది చేశాను, మీకు ఏదో 4 నెలల క్రితం మంత్రి గారు వచ్చి ఇచ్చేస్తా అన్నారు. 2000 ఇళ్ళు ఆ ఏళ మనం మీ అందరి సమక్షంలోనే ప్రజలకు అప్పచెప్పాం. టిట్కో ఇల్లు ఈ 2000 ఇళ్ళలోని ఇప్పటి వరకు 300 మంది మాత్రం వచ్చి, అక్కడ 300-400 మంది మాత్రం వచ్చి ఫ్లాట్లో నివాసం ఉన్నారు. నివాసం లేకుండా దానికి కరెంట్ ఇచ్చినా, అక్కడ కాపురం వస్తున్నామని చెప్తే ఇవ్వగలుగుతాం తప్పితే అక్కడ కరెంట్ ఇచ్చినా లేదు, వాటర్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ దుర్వినియోగం అవుతుంది. ట్యాప్లు ఇప్పేసిపోతున్నారు. రకరకాలుగా మున్సిపాలిటీ వాళ్ళు అందరి మీద నేను గట్టిగా కోపపడ్డప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవి. మనం వాటర్ ఇచ్చేసామంటే ట్యాప్లు ఇప్పేసి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వచ్చి చూసుకుని ఒకసారి వచ్చేసి తాళా తీసుకుని చూసుకుని వెళ్ళిపోతున్నారు. ట్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. కాపురం ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏ రకంగా ఇచ్చారో చూడండి. ఇక్కడ అందరికీ వాటర్ ఉందా లేదా అనేటువంటి అతను సొల్లు కౌరులు చెప్తున్నాడు. ఇలా సొల్లు కౌరులు చెప్పొద్దని విన్నారు. సొల్లు కౌరులు చాలా రోజులు ఇంకెంటానికి సిద్ధంగా లేరు జనం. ఇక్కడ నేను కళ్ళు తెరిచి మాట్లాడాలనేటువంటి చెప్తున్నాడు. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నీ చేత ఏం చేయించాలో తెలుసు నాకు. ఇంకెక్కువగా మాట్లాడితే మాత్రం ఉన్న మర్యాద పాడు చేసుకున్నాడు. వస్తాం మర్యాద కలిగింది. ఇదిగో మీకు చూపెడుతున్నాను చూడండి. లబ్ధిదారులకి అవన్నీ చేయాలట. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలో కళ్ళు మూసుకోవాలో మీదంటే కళ్ళు లేనటువంటి వాటికి చెప్పలేని తప్పితే అక్కడ ఈ 2000 ఇళ్ళకి సంబంధించి ఎవరు వచ్చినా రేపు వస్తే కూడా రేపు సాయంత్రానికి అలా కరెంట్ వెలిగించి వాటర్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తారు. ఇప్పటికి 900 మందికి కనెక్షన్ ఇచ్చారు. అది ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ అందరికీ. నేను ఒక రోజు వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళందరూ వచ్చి గోలాడితే ఒక్కొక్క మళ్ళీ 2-3 రోజులు వెళ్దామని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక బ్లాక్లోని కూడా ఒక ట్యాప్ ఒకటి వేసి, అక్కడ ట్యాప్ కానీ హ్యాండ్ పైప్ కానీ వేసి వాళ్ళు బట్టలు తుక్కోవడానికి కానీ బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది, సదుపాయం చేయాలనేటువంటిది కమిషనర్ తోటి చెప్పడం జరిగింది. ఇల్లు కట్టారు,
ఆ కట్టినటువంటి నేను కూడా ఎంత తొందరగా వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో పెట్టాలని చూస్తున్నాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దాంట్లోకి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా మీకు వ్యతిరేకంగా మాకు ఓటేస్తారు రేపు. ఎందుకంటే మీరు పెట్టినటువంటి ఇబ్బందులు కానీ ఆ కట్టినటువంటి ఇల్లు కానీ ఇలాగ బుద్ధ తిప్పుకోవడానికి లేదు, బట్టలు ఆరేసుకోవడం లేదు. వాళ్ళందరూ వచ్చి వాలంటీర్ మన దగ్గర అక్కడికి వెళ్తే వాళ్ళందరూ లబ్ధిదారులు వచ్చి ఏంటంటే ఇది ఇలా లేదండి. అదే జగనన్న కాలనీలు కింద కడుతున్నారు, కింద ఒక రూమ్ వేసుకుంటున్నారు, పక్కన ఒక రూమ్ వేసుకుంటున్నారు, అవసరాన్ని పెట్టుకుని మెట్లు పెట్టుకుని పైన ఒకటి వేసుకుంటున్నారు. 4 అంతస్తుల్లో ప్రతి ఇంట్లోనే ఒక ముసలోళ్ళు, ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు? లిఫ్ట్ పెట్టి మెయింటైన్ చేసుకునేటువంటి స్థాయి ఆడదే, ఎలా వెళ్తారు? ఎవరు మోసుకెళ్తారు? ఇవన్నీ ఇవే చెప్పడం కాదు. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి నేను రావంతులపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు. అయినా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వీటి మీద ఊరికే మొసలు కన్యాలను కార్చడం కాదు జోగేశ్వరరావు. దీని మీద ఏం జరిగింది అనేటువంటిది అదే టిట్కో హౌస్, ఒక ముసలోళ్ళు, ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు? లిఫ్ట్ పెట్టి మెయింటైన్ చేసుకునేటువంటి స్థాయి ఆడదే, ఎలా వెళ్తారు? ఎవరు మోసుకెళ్తారు? ఇవన్నీ ఇవే చెప్పడం కాదు. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి నేను రావంతులపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు. అయినా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వీటి మీద ఊరికే మొసలు కన్యాలను కార్చడం కాదు జోగేశ్వరరావు. దీని మీద ఏం జరిగింది అనేటువంటిది అదే టిట్కో హౌసెస్ దగ్గరికి వస్తాను నేను. మన ఇద్దరం కూర్చుని ఇల్లు ఏ రకంగా ప్రారంభించారు, ఎంత రేటు పెట్టారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద చర్చిందామని చెప్పేసి గతంలో చెప్పారు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఊరికే ముసలి కన్నీళ్ళు కాచి మీకు ఎలాగ అయిపోయింది, మేము ఉంటే ఏదో చేసేద్దాం, ఉత్తరించేద్దాం అని చెప్తున్నారు. ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఎంత రేటు పెట్టారు, ఏం జరిగింది, మీరు ఏ రకంగా చేశారు అనేటువంటిది మీరు ఏమైనా చర్చకి రాగలుగుతారా? రాగలిగితే ఎక్కడ వద్దు మనకి అదే టిట్కోవాళ్ళ దగ్గర దయాస్ అయిపిస్తాను, మిమ్మల్ని అందరినీ పిలుస్తాను, వచ్చి వాటి రేట్లు ఏంటి, అట్ల వ్యవహారం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి బినామీ పేర్లు ఏంటి, ఎక్కడో లేదు. అందరూనే 6,000 ఇళ్ళుకి లబ్ధిదారులు ఉన్నారా ఇక్కడ? మనం ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి మీరు కళ్ళు తెరిచి మాట్లాడండి, కళ్ళు చూచి మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి 2,000 మందికి ఇళ్ళకి ఇచ్చాం. ఉన్నాయి కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఏదైతే వాటర్ ట్యాంకు పూర్తి అయిపోయింది. మీరు చూసారు అందరూనే, వాటర్ ట్యాంక్ ఫుల్గా వాటర్ వస్తుంది, దానికి ఇబ్బంది లేదు. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలంటే ఆ పక్కన ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవుతుంది. ఇప్పుడు ఈ 2,000 ఇళ్ళు వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అతను చెప్పే దాంట్లో వీళ్ళకి కనీస మరుగుదొడ్లకి వెళ్ళడానికి అవకాశాలు లేవు, నీళ్ళకి అవకాశాలు లేవు, కరెంట్లు లేవని చెప్తున్నాడు. ఈ 2,000 ఇళ్ళకి ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఈ 2,000 ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా రేపు కావాలంటే రేపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 900 మంది కనెక్షన్ ఇచ్చారు, ఎలక్ట్రికల్ కనెక్షన్. అంతేగాని వీళ్ళకి ఏదో మీకు మాత్రమే వీళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే మంత్రి గారు వచ్చి 4 నెలల క్రితం చెప్పారనేటువంటిది చెప్తున్నారు. అవి కూడా